అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను ఎవరైతే హెయిర్ ఫాల్ తోటి లేదంటే డాండ్రఫ్ తోటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మంచి టిప్ అన్నమాట ఇది. సో ఈ వీడియోలో నేను ఒక మంచి న్యాచురల్ షాంపూ అనేది చెప్తాను. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కుంకుడుకాయల గురించి వీడియో చేశాను, నా ఛానల్లో ఉంది, అది కూడా చూసేయండి ఒకసారి. సో ఇప్పుడు కుంకుడుకాయలతోటి ఇంకా మంచిగా బాగా యూజ్ అయ్యేలాగా ఒక మంచి షాంపూ అయితే చెప్తాను. ఈ షాంపూ కనుక మీరు యూజ్ చేస్తే మీకు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నా తగ్గుతాయి. మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం కుంకుడుకాయలతోటి న్యాచురల్ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మీరు రేపు తలస్నానం చేస్తారనగా ముందు రోజు రాత్రి దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీరు ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ కానీ రైస్ పెట్టుకుంటారు కదా, అప్పుడే మీరు రైస్ వాటర్ని స్టోర్ చేసుకోవాలి. కడిగిన రైస్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని ఒక గిన్నెలో ఉంచుకోండి. ఆ తర్వాత నైట్ ఏం చేస్తారంటే, కుంకుడుకాయలు మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎంత సరిపోతాయి అనేది మీకు ఒక అంచనా ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు కుంకుడుకాయలని కొట్టుకుని వాటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోండి. ఆ తర్వాత 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ మెంతులు. ఆ తర్వాత మీరు మధ్యాహ్నం స్టోర్ చేసుకున్న రైస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఆ రైస్ వాటర్ అనేది బాగా కలుపుకుని ఆ తర్వాత మీరు దానిలో వేసుకోండి. సో ఇంతే, ఇంకా మీరేం చేయనక్కర్లేదు. దీన్ని మీరు నైట్ అంతా అలా బయట ఉంచేయండి మూత పెట్టేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని తీసి బాగా గట్టిగా కలపాలి. కలుపుతున్నప్పుడు మీకు జ్యూస్ అనేది వచ్చేస్తుంది. మీరు అది కలుపుతున్నప్పుడే చాలా మీకు డౌట్ ఉండొచ్చు, ఇది వదులుతుందా వదలదా అనేది, బట్ మీకు అలాంటి అనుమానం ఏం అవసరం లేదు. అండ్ రైస్ వాటర్, మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్ ఇవి మీ హెయిర్ని చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ అవుతాయి. సో మీరు దాన్ని బాగా కలిపేసి ఆ జ్యూస్ వచ్చేసాక దీన్ని వడగొట్టుకుని వేరే గిన్నెలోకి తీసేసుకోవడం, అంతే. సింపుల్ ప్రాసెస్, ఇంకేం అవసరం లేదు. ఇక్కడ వడగొట్టుకోమని ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు డైరెక్ట్గా దాని అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు వడగొట్టుకుని ఆ వాటర్ని మాత్రం రుద్దుకుంటే సరిపోతుంది. దీన్ని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక 3 to 4 days పైనే వస్తుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. నేనైతే ఎప్పుడు ఫ్రెష్గానే చేస్తాను. రేపు స్నానం చేస్తాను అనగా ముందు రోజు రాత్రి నేను ఇలా చేసుకుంటాను. ఇది కంప్లీట్గా న్యాచురల్ అండ్ దీనిలో వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా కంప్లీట్గా న్యాచురల్ కాబట్టి ఎలాంటి కెమికల్స్ లేవు. కాబట్టి మీ హెయిర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ కుంకుడుకాయలు పడని వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు మాత్రం ఇది యూజ్ చేయకండి. మాక్సిమం కుంకుడుకాయలు అందరికీ పడతాయి, పడిన వాళ్ళు అంటూ ఉండరు. బట్ ఇన్ కేస్ మీకు గనక ఇవి పడలేదు అనుకుంటే గనక యూజ్ చేయొద్దు. మిగతా వాళ్ళందరికీ పడతాయి ఇవి. ఇది మీరు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా చేయండి. అప్పటికి కుదరలేదు అంటే అట్లీస్ట్ 2 weeksకి ఒకసారి, లేదంటే మంత్లీ ఒక 3-4 times అయినా చేసి చూడండి. దీన్ని ట్రై చేయండి, అప్పుడే రిజల్ట్ అనేది ఉంటుంది. బట్ దీనివల్ల అయితే మీ హెయిర్ చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది. సో ఇదండి ఈ వీడియో. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. మీకు కనుక హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉన్నా లేదంటే స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్స్లో అడగండి. అండ్ అంతేకాకుండా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.